టీజీ ఎంసెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు రిలీజ్ చేయాల్సి ఉంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే న్యూస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ అంతేకాకుండా చాలామంది కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా లేదా అనే సందేహంలో అయితే ఉన్నారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఇప్పటి వరకు అయితే వెబ్సైట్లో అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే చేయలేదు మీరు కనుక చూసుకున్నట్లయితే. సో అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అనేది ఆఫ్టర్నూన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫర్దర్గా అలాట్మెంట్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అంటే ఈరోజు ఒక న్యూస్ అయితే వైరల్ అయిందనమాట. కన్వీనర్ గారు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొద్దు అనే ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ నోటిఫికేషన్లో మీరు కానీ చూస్తే క్లియర్గా సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఇవ్వాలని ఉంది. లేకపోతే సెకండ్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరైతే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సి అయితే ఉంటుంది. సో ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం అయితే మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండింటిలో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు కరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి అనమాట. సో వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.